in search of tree fossils. ములుగు జిల్లా కన్నేగూడెం మండలం భూపతిపూర్లో ఉన్నాము. ఇక్కడ అరుదైన శిలజాలు, వృక్ష శిలజాలు ఒక దాదాపు ఇక్కడ నుంచేలి ఈ భూపతిపూర్ నుంచి మనకు చల్వాయి వరకు ఒక 20-25 కిలోమీటర్ వరకు ఈ వాగు పంటి 25 కిలోమీటర్ వరకు మనకి ఇలాంటి శిలజాలు దొరుకుతుంటాయి. ఇది శిలజాలు ఇక్కడి నుంచి మొదలు కొని నేను అడుగులు వేస్తున్నాను. ఒక 25 అడుగుల వరకు వుడ్ ఫాజిల్స్ అంటారు వీటిని, వృక్షశిలాజాలు వుడ్ ఫాజిల్స్ అంటారు. ఇది దాదాపు 25 అడుగుల వద్దు, ఇది 25 అడుగుల పొడవులో ఉంది. వెడల్పు ఒక 2 అడుగులు. ఇలా కొడితే రాయిలా సపోజ్, కానీ ఇది చెట్టులా కనపడుతుంది. మనం దగ్గరికి వెళ్ళి ఇలా రాళ్ళని పట్టి ఇట్లా రాళ్ళలాగా వస్తుంది, శబ్దం వస్తుంది, ఇలా శిలలాగా శబ్దం వస్తుంటుంది. ఈ ఫారెస్ట్లో అడుగున ఫాజిల్స్ నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో తీశాను. ఇది చూడండి ఎంత పొడుగు ఉందో చూడండి. ఇవన్నీ ఫాజిల్స్ శిలగా మారింది. చూడండి ఎంత పొడుగు ఉందో. అక్కడి నుంచి స్టార్టింగ్ చేస్తే ఇక్కడ వరకు ఉంది. ఇది దాదాపు ఇప్పుడు ఇది 20 ఫీట్లు పొడుగులో ఉంది. దాదాపు దీని చుట్టుకొలత వచ్చేసి ఒక 7 ఫీట్లు 8 ఫీట్ల చుట్టుకొలత ఉంటుంది. దీని చుట్టుకొలత వచ్చేసి దీన్ని వర్ధాన్ మన దగ్గర ఇక్కడ మహారాష్ట్ర దగ్గర వర్ధాన్ ఉంది. ఆ వర్ధాన్లో ఫాజిల్ పార్క్ ఎట్లా చేశారో మన తెలంగాణలో భూపతిపూర్లో కూడా ఒక వుడ్ ఫాజిల్స్ పార్క్ చేయాలని నేను గవర్నమెంట్కు విన్నపించుకుంటున్నాను. నాకు నా మిత్రుడు రవి, నా మిత్రుడు నజీరు, నా పేరు అహోబిలం కర్ణాకర్. ఇది 2వసారి 3వసారి ఈ ఏరియాకు విజిట్ చేశాము. ఇది 3వసారి రీసెర్చ్ చేయడం ఇక్కడ.